ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన నా యేసయ్య, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నడుచుకోవద్దని సాక్ష్యమిస్తా ఉన్నాడు. ఎందుకు నడుచుకోవద్దు, ఎక్కడికి నడుచుకోవద్దు, ఎలా నడుచుకోవద్దు అని మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, అన్యజనులు అంటే దేవుని ఎరిగినటువంటి ప్రజలు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుచుకున్నటువంటి మార్గములు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నడుచుకునకూడదు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట అంటే ఎప్పటి నుంచి అంటే దేవుణ్ణి తెలుసుకున్నాక, దేవుణ్ణి అంగీకరించాక, దేవుని వాక్యాన్ని మనం విశ్వసిస్తూ ఉన్నప్పుడు అన్యజనులు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నారో, ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో, ఏ విధమైనటువంటి ఆచారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో అటువంటివి మనము కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎందుకు అన్యజనులు నడిచినట్లు మనం నడుచుకోకూడదు అంటే, మనం దేవుని ఎరిగాము కాబట్టి, దేవుణ్ణి అంగీకరించాము కాబట్టి, దేవుని వాక్యమందు మనం విశ్వసిస్తున్నాము కాబట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి లోక ఆచారాల ప్రకారం మనము జీవించకూడదు. అన్యజనులు ఏం చేస్తారు? ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, తిథులు అంటారు, నక్షత్రాలు అంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక ఆచారాలకు వాళ్ళు కట్టుబాట్లకు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట, ఎప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి అంగీకరించలేదు కాబట్టి, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మీరు విశ్వసించలేదు కాబట్టి మీరు ఏ విధంగా అయినా జీవించి ఉండవచ్చు. కానీ మీరిక మీదట ఇక్కడ నుంచి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించిన మనము, దేవుని తెలుసుకున్న మనము ఎప్పటి నుంచి అన్యజనులు నడుచుకున్నట్లుగా మనము నడుచుకునకూడదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన యొక్క నడవడిక ఈ విధంగా ఉంది. దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము, వాక్యమందు విశ్వాసం ఇస్తున్నటువంటి మనము ఏ విధంగా నడుస్తూ ఉన్నాము? ఈ లోక ఆచారాలు, ఈ లోక సంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తూ ఉన్నట్లయితే మనము అన్యజనుల మార్గములో నడుస్తూ ఉన్నట్లు. కాబట్టి మనము ఈ లోకమునకు వేరైనటువంటి మార్గములో మనము నడుచుకోవాలి. అనగా దేవుని యొక్క మార్గములో మనము నడుచుకోవాలి, దేవుని యొక్క వాక్యము ప్రకారం మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకుంటూ ఉంటామో మనము ఇతరులకి దేవుని, మన ప్రవర్తన ద్వారా ఇతరులకి దేవుని చూపించగలుగుతూ ఉంటాము, మనం ప్రత్యేకించిన వారిగా ఉంటాము. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఎలా నడుచుకోకూడదంటే అన్యజనులు నడుచుకుంటున్నట్లు వారి మార్గములలో, వారి పద్ధతులు, వారి ఆచారాల ప్రకారం మనము జీవించకూడదు. మనము ప్రత్యేకించబడి, లోకం నుంచి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి నడవడిక కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి, ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి జీవించడానికి నీ కృప చూపించమని, నిన్ను పోలు నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.